ఇదే నా గది. ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, నీకే కలర్స్ ఇష్టం వదినా? ఎందుకు? మీ బెడ్రూమ్ కి అదే కలర్ వేద్దామని. బ్లాక్ ఇష్టం, అది వేయించు. బ్లాక్? అదేం టేస్ట్? ఏ బాగోలేదా? పోనీ డార్క్ రెడ్? రెడ్డా? నచ్చలేదా? పోనీ డార్క్ గ్రీన్? ఓ, అర్థమైంది. ఏమని? నువ్వు నన్ను ఆడుకుంటున్నావని. మరి లేకపోతే బెడ్రూమ్ కలర్స్ అడుగుతావా? రేపు మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇలాగే కలర్స్ చెప్తావా? చెప్పడం ఎందుకు? టైం వేస్ట్. హ్యాపీగా నేనే కలర్స్ పంపించి వేయించేస్తాను. చాలా ఫాస్ట్గా ఉన్నావు. నువ్వు మాత్రం తక్కువ వదినా. పైకి అమాయకురాల్లో కనిపిస్తున్నావు కానీ చాలా షార్ప్. వదినా, ఒక్క నిమిషం. అన్నయ్య, ఇక్కడ నీకేం పని? దొంగలా అలా చూస్తున్నా? ఎవరిదో రింగ్ టోన్ వచ్చిందని బాగుందని చూస్తున్నాను. యా, ఉదయంతో మాట్లాడతావా? రా రా, మాట్లాడు. వద్దు, అరే మాట్లాడు. ఫోను అంతే. కలొచ్చింది. ప్రసాద్, గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. నువ్వు ఒక్కడికి తింటే వెళ్ళరా? నేను కూడా వస్తున్నాను. ఆగు. బాగుందా? కొంచెం వచ్చరా బాబు. చూసావుగా, మా అన్నయ్య పెళ్లికి ముందే నీ తోకలా తిరుగుతున్నాడు. ఇంకా పెళ్ళైతే క్షణం కూడా వదలడు. చాలే, ఆయనకేదో పనుండొచ్చుంటారు. అవును, కరెక్టే. నీతో ఏదో పనుండొచ్చుంటాడు. పిల్లవనా? వర్ష, ఏంటా మాటలు? అమ్మో, మా వదినకి కోపం వచ్చింది. అవును, నువ్వు ఇంజనీరింగ్ కదా? అవును. మరి ఈ డిగ్రీ బుక్స్ ఎవరివి? మా అమ్మవి. అత్తయ్య గారివా? అవునమ్మా. ఏమ్మా, ఆశ్చర్యంగా ఉందా? అవి నావేనమ్మా. ఓపెన్ యూనివర్సిటీలో బీకాం చేస్తున్నాను. ఎందుకు? నువ్వు డిగ్రీ చదివావు కదా, అందుకు. నేను డిగ్రీ చదవడానికి, మీరిప్పుడు డిగ్రీ చదవడానికి సంబంధం ఏంటి? చదువుకున్న వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, ప్రవర్తనలు వేరుంటాయి, వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది.